ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ పాడ్యమి ఉదయం 7:21 వరకు. తదుపరి విధియ తిథి ప్రారంభం. నక్షత్రం చిత్త సాయంత్రం 6:17 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, బుధ రాహువులు కుంభంలోను, రవి కుజ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఓర్పుతో, నేర్పుతో, సహనంతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనోధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉత్సాహంతో ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రుణాలు, అనారోగ్యము, దీంతో పాటు శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందే మార్గాలు కూడా మీరు వెతుకుతూ ఉంటారు. మీ వృత్తిలో గుర్తింపు కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా దైవానుగ్రహం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు పూర్వం నుండి చేసిన శ్రమకి తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా ఎదురు చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం, శారీరక బడలిక ఎక్కువగా ఉండటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉండటం వలన ఎక్కువగా వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వారికి శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటు భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, రుణ బాధలు, శత్రువుల వలన ఇబ్బందులు ఇవి మీకు అధికంగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్న శత్రు భయం, రుణ బాధలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడంతో పాటు అధిక ధన వ్యయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు హఠాత్తుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా ప్రయాణాలు ఉండటం, హఠాత్తుగా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు ఉండటం, మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి అధిక శ్రమ ఉండటం, మీ ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది శ్రమతో కూడి ఉంటుందని గ్రహించాలి. ఇతర విషయాలపైన ఈరోజు మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశం గోచరించటం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలత, అనుకున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశము, కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జాప్యం ఉండటం కానీ, వాయిదా పడే అవకాశాలు కానీ, అనుకున్న విధంగా తగిన విధంగా తీర్పు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ధన వ్యయం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులకి మీరు ధన సహాయం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అయితే దీని వలన ధన వ్యయం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే వీరికి వృత్తిపరంగా అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలు తొలగిపోయే అవకాశము, దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకి వెళ్ళటము, మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పుల గురించి ప్రయత్నించడంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు, భూ సంబంధమైన వ్యవహారాలలో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన స్త్రీలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అధికారులతోటి అన్ని విషయాలలోనూ కూడా సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కార్యానుకూలత గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందులని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వారితోటి కలుగుతున్న విభేదాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. వాయిదా పడటం కానీ లేదా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఏ పని తలపెట్టినా పనులన్నీ కూడా ఆర్థిక సంబంధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. సంతానాభివృద్ధి గురించి మీరు రుణాలు కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మనోధైర్యం కోల్పోకుండా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆవేశపూరిత నిర్ణయాల వలన కుటుంబ సభ్యులతోటి, సంతానముతోటి
అలాగే ఇతర వ్యక్తులతోటి కూడా మీకు ఇబ్బందులు, గొడవలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ వృత్తిపరంగా మీకు ఎటువంటి మార్పులు ఉన్నా వాటిని మీరు స్వీకరిస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఎటువంటి మార్పులు, చేర్పులు గోచరించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి మార్పులు అనేవి కనపడుతున్నా ప్రతి విషయాల్లోనూ కూడా మీరు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగే ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సంతానము, వారి అభ్యున్నతి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు ఉండటం, నూతన బరువు బాధ్యతలు స్వీకరించటం, అనుకున్న విధంగా ప్రాజెక్టులు లభించకపోయినా ఉన్న ప్రాజెక్టులను మీరు పూర్తి చేయటం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ, మార్పులు, అలాగే ప్రతి పనికి సంబంధించి ఉన్నతాధికారులకు జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆందోళన చెందకూడదు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం అయితే కనపడుతోంది. దీంతో పాటు నూతన రుణాలు తీసుకోవటము, మీ వ్యాపార అభివృద్ధి గురించి దానిని ఖర్చు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరికి నెమ్మదిగా ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు సత్ఫలితాలనిచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తిలో గుర్తింపు గురించి ఎక్కువగా మీరు శ్రమ పడుతూ ఉంటారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అధికారుల ప్రశంసల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు కనకధారా స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా స్థితిగతులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగానికి సంబంధించి మీరు అనుకుంటున్నట్టుగా మార్పులు లేకపోవటం, లేదా ఈ కలిగిన మార్పులు మీకు ఆనందాన్ని కలిగించకపోగా మీకు అదనపు బాధ్యతలను కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి అనేది తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు గురించి ఆలోచన చేస్తున్న వారికి అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆచితూచి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా మీ శ్రేయోభిలాషులు చెప్పే విషయాలను గమనించుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ ఓర్పు, నేర్పు, సహనంతో మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గాయత్రి మంత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ ఖర్చులకి తగిన విధంగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ శ్రమకి తగిన ఫలితం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి లేదా కుటుంబంతో వృత్తి వ్యాపార రీత్యా మీరు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భూ సంబంధమైన వివాదాలు, భూ సంబంధంగా ఉండే ఎటువంటి పని అయినా సరే అది వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలలో కూడా ఎటువంటి మార్పు గోచరించటం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలు పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువర్గీయులు మిమ్మల్ని ప్రశంసించటం అనేది కూడా గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గృహంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు. శుక్రవారం రోజు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట నిద్రించరాదు. అలా నిద్రించినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే గృహంలో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఏ గృహంలో అయితే పండ్లు కుళ్ళిపోతాయో ఆ గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. వంటగది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆహారం స్వీకరించినటువంటి పాత్రలు, గిన్నెలు కడగకుండా వంటగదిలో ఉంచరాదు. అలా ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే శుక్రవారం రోజు విడిచిన వస్త్రాలు ధరించరాదు. అలా ధరించినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఆహారాన్ని వ్యర్థం చేసే గృహంలో లక్ష్మి నిలబడదు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే గృహంలో ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. కలహాలు ఉన్న గృహంలో లక్ష్మి నిలబడదు. కాబట్టి గృహంలో కలహాలు లేకుండా సఖ్యతతో వ్యవహరిస్తూ ఉండాలి. ఈ నియమాలు పాటించిన గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ తప్పులు చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ పాము అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపం. ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి. అసలు ఆ పాము దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక. ఈ పాములు శంకరుణ్ణి ఆశ్రయించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అరయన్ మన్మధుపత్నిపై, విజయుపై, ఆయంబపై, చెంచుపై, కరిపై, కాలముపై, విజయుపై, కాగోదర శ్రేణిపై పరగంగల్గు కృపారసము నాపై కొంతరా నిమ్ము, నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కవవే శంకర అంటారు.
కాకోదర శ్రేణిపై పాముకి కాకోదరము అని పేరు. కాకి పొట్ట కొంచెం వంకరగా ఎలా ఉంటుందో అలా వంకర పొట్టతో ఉంటుంది కాకి, అందుకని కాకోదరము అని పేరు. అటువంటి పావులన్నీ శంకరుణ్ణి ఆశ్రయిస్తాయి. ఆశ్రయించినప్పుడు మీరు ఒక్క విషయం గమనించాలి, అవన్నీ పిల్లపావులు, బురదపావులు, నీటిపావులు కావు. అది వాసుకి, ఆదిశేషుడు వంటి అద్భుతమైనటువంటి సర్పములు ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి. వాసుకి త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమశివుడు మేరు పర్వతాన్ని చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు, భూమిని అంతటినీ రథం చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని చక్రాలు చేసుకున్నాడు, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు, బ్రహ్మగారిని సారథి చేసుకున్నాడు, సరస్వతీదేవిని చేతి కొరడాగా చేసుకుని బ్రహ్మగారు బయలుదేరి యుద్ధానికి వెడితే ఒక్క బాణంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అటువంటి శంకరుడికి ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటే ఆ ధనస్సుకి వింటినారి ఎవరు అంటే వాసుకి. ఆ వాసుకి ఒకప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతానికి చుట్టినటువంటి పాము. దేవతలు దానవులు రెండు వైపులా పట్టుకుని ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే ఆలోల జలతి లోపల నాలో నహి విడచి సురలన సురల బల పంగీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ అంటారు పోతన గారు. బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నవాడు ఆ శబ్దానికి ఉలిక్కి పడబ్బా ఏమిట్రా ఈ గొడవ అన్నట్టే అంత చప్పుడు చెట్టుగా చిలికారు పాలసముద్రాన్ని. ఆ మందర పర్వతాన్ని చుట్టి తిప్పినప్పుడు తట్టుకున్నటువంటి పాము వాసుకి. ఆ వాసుకి పరమశివుడి గురించి నిరంతరం తపస్సు చేస్తుంది.